వీడియోలో మీకు ఇంకొక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను. లాస్ట్ ఇయర్ ఒక అమ్మాయికి గూగుల్ డేటా ఇంజనీర్ గా మంచి ఆఫర్ వచ్చింది. 110K దాకా వచ్చింది. జాబ్ రాగానే నాకు కాల్ చేసి ఒక గంట మాట్లాడింది. మీరు నాకు బాగా హెల్ప్ చేశారు సార్, మీ వల్లే నాకు జాబ్ వచ్చింది. మా టీం వాళ్ళని అంతని ట్యాగ్ చేస్తూ ట్రైనింగ్ చాలా సూపర్ గా ఇచ్చారు, గైడెన్స్ చాలా సూపర్ గా ఇచ్చారు. మీరు లేకపోయింటే మాకు అసలు జాబ్ వచ్చేదే కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ అని వచ్చింది. సో ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత దెన్ బ్యాక్గ్రౌండ్ చెక్ అది స్టార్ట్ అయింది. అండ్ బ్యాక్గ్రౌండ్ చెక్ లో ఎడ్యుకేషన్ క్రెడెన్షియల్ చెక్ దగ్గర బ్యాక్గ్రౌండ్ చెక్ ఫెయిల్ అయింది అనమాట. ఎందుకు అని అంటే ఆమె మాస్టర్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అని ఉంది ఆమె యాక్చువల్ సర్టిఫికేట్ లో. బట్ రెజ్యూమేలో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అని మెన్షన్ చేసేసింది యాజ్ యూజువల్ మనం వాడుకునే భాషలో. దీనివల్ల బ్యాక్గ్రౌండ్ చెక్ ఫెయిల్ అవడం వల్ల అదే అమ్మాయి మళ్ళీ నా దగ్గరికి వచ్చి మీ వల్లే నా బ్యాక్గ్రౌండ్ చెక్ ఫెయిల్ అయింది, మీరు నాకు బాగా సపోర్ట్ చేయలేదు, ముందే చెప్పుంటే నేను రెజ్యూమేలో కరెక్ట్ గా రాసేవాళ్ళని, ఇది అని చెప్పి సేమ్ అమ్మాయి ఈ బ్యాక్గ్రౌండ్ చెక్ ఫెయిల్ అయిన తర్వాత షీ హ్యాస్ టాక్డ్ ఇన్ ది డిఫరెంట్ వే. అప్పుడు నేనేం చేశాను, వాట్సాప్ చాట్ హిస్టరీ అంతా ఓపెన్ చేసి ఇదిగో అమ్మాయి నీకు ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ పంపించమని అడిగాము, బట్ నువ్వు డాక్యుమెంట్స్ పంపించకుండా అది MBA అని మెన్షన్ చేసావు. సో కాబట్టిగా మేము MBA అని మెన్షన్ చేయాల్సి వచ్చింది. డాక్యుమెంట్స్ కనుక మాకు పంపిస్తే మేము కరెక్ట్గా రెజ్యూమేలో పెట్టేవాళ్ళం. సో దేర్ ఈజ్ నో ఫాల్ట్ అవర్స్ అని చెప్పి. సో ఈ ఇన్సిడెంట్ తర్వాత మా ప్రాసెస్లో ఏం చేంజ్ తీసుకొచ్చామనంటే, స్ట్రిక్ట్గా మీరు ఏదైనా ఎక్స్పీరియన్స్ క్లెయిమ్ చేస్తే, మీరు ఏదైనా ఎడ్యుకేషన్ క్లెయిమ్ చేస్తే, లేదంటే ఏదైనా సర్టిఫికేషన్ క్లెయిమ్ చేస్తే మెంటీస్ అందరూ ఆ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా పంపించాలి. ఆ డాక్యుమెంట్స్ NCPL టీమ్ వెరిఫై చేసి ఆ డాక్యుమెంట్స్లో ఏముందో అదే మెన్షన్ చేస్తారు. దట్ వే ఇలాంటి బ్యాక్గ్రౌండ్ చెక్ ఫెయిల్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో మీరు ఈ మిస్టేక్ అయితే ఏది చేయకండి. ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్లో ఏ డిగ్రీ అయితే మెన్షన్ ఉందో రెజ్యూమేలో కూడా అదే డిగ్రీ మెన్షన్ చేయాలి. ఒక సర్టిఫికేట్లో ఏం పేరు అయితే ఉందో అదే పేరు రెజ్యూమేలో కూడా మెన్షన్ చేయాలి. సో డిస్క్రిపెన్సీ ఎప్పుడూ ఉండకూడదు.